అదేంది ఈటెల రాజేందర్ రైల్వే రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడంటే మల్కాజ్గిరి కార్యక్రమంలో భాగంగా 27 నాడు అక్కడ ఏం జరిగింది అంటే ఒక వాక్యాలు చేసిండు. మీకు ఒకసారి చూపిస్తుంది. ఇదే కదా, ఇగో ఇప్పుడు దీంతో లాస్ట్ అంటే లాస్ట్ ఇక నాకు 24 ఉన్నాయి. నేను నిజంగా మీరు నమ్మరు, నేను పెళ్ళికోలేకపోయినా మా ఢిల్లీలో మధ్య దగ్గర జనరల్ గా వాళ్ళు 250, 300, 400 ఒకేసారి ఓపెన్ చేస్తారు. రాజశేఖర రెడ్డి మీరు అంటారు నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుంది. నాకు మీ బాస్ది గుర్తుకొచ్చింది. వాళ్ళ బాస్ అంటే అక్కడ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీ బాస్ అంటే కేసీఆర్ గారు చూడండి. అప్పుడు మా బాస్ కేసీఆర్ అప్పుడు ఈ అప్పుడు అనేది ఎగరగొట్టి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇగో అంతేకాకుండా ఇగో ఇది కూడా ఇక సోషల్ మీడియాలో ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎట్లా ప్రచారం చేస్తున్నదంటే కేసీఆర్ మా బాస్ ఈటల సంచలన కామెంట్లు, బీజేపీ పైన అసంతృప్తితో ఘర్ వాపసికి సిద్ధం అని చెప్పి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరినట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్న ఈటలనట. అది మీకు ఏమైనా కొంచెమన్నా సిగ్గున్నారా? ఇది ఏం మనుషులు మీరు? గింత అవలాగల, గింత చిల్లరగల బీఆర్ఎస్ పార్టీలకు చేరుతారని చెప్పి ఈటల రాజేందర్ మీద కథనం పెట్టి మా బాస్ అని చెప్పి ఆ మధ్యలో క్లిప్పును కట్ చేసి ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే కేసీఆర్ మా బాస్ అని ఈటలు అన్నారని ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్గిరిలో ఈ నెల 27న రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి మీ బాస్ కేసీఆర్ అప్పటి మా బాస్ కూడా అని అన్నారు. తప్పే ఉందల్లా. ఇక దీన్ని ఘర్ వాపసి ఈటల త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతాడని చెప్పి ఒక రకమైన డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈటలందరినీ ఇట్లా కూడా బదనం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆయన నానా ఇబ్బందులు పెట్టిరు కదా, ఇంకా బీఆర్ఎస్లోకి ఎట్లా పోతాడండి? నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడడం జరిగింది. నాకు కూడా ఫోన్లో సమాధానం చెప్పిండు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ బీఆర్ఎస్ పార్టీలో జైన్ కానీ బీఆర్ఎస్ పార్టీకి పోయే ప్రసక్తే లేదని చెప్పిండు. అంత బలంగా చెప్పిండు. చిల్లర నా కొడుకులు చిల్లర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, చిల్లర వేషాలు వేస్తూ ఉంటారు అని చెప్పి నాతో ఇంతకుముందే ఫోన్ మాట్లాడిండు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పిండు. ఎందుకు మరి చిల్లర రాతలు రాస్తూ ఉంటారు ఆ సోషల్ మీడియాలో? నువ్వు ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీలో ఓడండి ఆయన. విన్నరుగా ఇంతకుముందు వినిపించిన